నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రవంతిపై అవిశ్వాసానికి నోటీస్ ఇస్తున్న సందర్భంగా కొంతమంది మాట్లాడిన తీరు అసభ్యకరంగా ఉందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతి గురించి మాట్లాడే స్థాయి లేని వ్యక్తులు కూడా అవినీతి గురించి మాట్లాడడం సబబు కాదని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎప్పుడూ ఎన్నికల్లో గెలవలేదని, ఒకసారేదో ఎన్నికల్లో గెలిచాడని, తన వ్యవహారం అంతా పైరవీలిదేనని ఆయన పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు దమ్ముంటే నెల్లూరు నగర కార్పొరేషన్లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారందరి చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించి మేయర్ని ఎన్నుకోవచ్చని ఆయన సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 2 రోజులుగా నెల్లూరు నగర మేయర్ గురించి, అవిశ్వాస తీర్మానాన్ని గురించి అనేక రకాలైనటువంటి కథనాలు, ఊహాగానాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి స్రవంతి గారు గిరిజన మహిళ. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు 54 డివిజన్లు ఉంటే నెల్లూరుకు సంబంధించి, నెల్లూరు నగరానికి సంబంధించి 54 డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 54 సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, మేయర్గా పోట్లూరి స్రవంతి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపిక కావడం, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారి వెంటనే చెప్పి ప్రకటించి వెళ్ళడం, తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను, తప్పు తెలుసుకున్నాను అని చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెను చేర్చుకుంటారు అని చెప్పి రాజీనామా చేసిందా, లేక ఏ ఉద్దేశంతో చేసిందో మాకు తెలియదు. కానీ ఆమె రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళని మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గిరిజన మహిళ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దానికి సంబంధించి మీరు రాజకీయ కారణాలు ఉంటే రాజకీయ కారణాల ప్రకారం ఏదన్నా మాట్లాడండి. మాకు రాజకీయం ముఖ్యం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారే, మీ దగ్గర కూర్చొని ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ, మీ పక్కన ఉండేటువంటి వ్యక్తులు కానీ, ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు, ఎవరిని చూసి ఓటు వేశారు, ఏ సింబల్ మీద ఓటు వేశారు, ఎవరు బీ ఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేటర్లు అయ్యారు, ఎవరు బీ ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేటర్లు ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము చెప్పేది, మీకు రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రాజకీయంగా మీరు ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు 10 మంది ఉన్నావా, 5 మంది ఉన్నావా, నీతిమంతంగా ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీ ఫార్మ్ ఇచ్చారు, ప్రజలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్తో గెలిపించారు, మేము ప్రజల ముందుకు వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిపొన్నాం, కాబట్టి మాకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇచ్చారు అని ఈరోజు మీరు దానికి భిన్నంగా, అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీకి షాకు. ఎన్నిసార్లు ఇస్తారే షాకులు? షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే. పోయినసారేమో ఆమె రాజీనామా చేసిన రోజు 3 రోజులు నడిపారు డిబేట్లు. మేయర్ గారు రాజీనామా చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి పెద్ద షాకు, బిగ్ షాకు, రకరకాలైనటువంటివన్నీ పెట్టి మరలా రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే, ప్రతిసారి ఎవరు మీరు అనుకుంటే వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? మీడియాలో మాత్రం ఎట్లా వస్తుంది? వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది? అది పార్టీ వదిలి వెళ్ళిపోయింది. ఆమె పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి నేను వైదొలుగుతున్నానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పడం. ఈరోజు ఒక్కొక్కడు మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది. మీసాలు లేనోడు మీసాలు చెప్పినట్టు, కుంటోడు కాళ్ళు లేకుండా తొడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేపథ్యం ఏంది, మీ పరిస్థితి ఏంది, మీరు ఎక్కడికి గెలిచారు? కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజావన్న అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు. దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు? దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు? మోసం చేయడానికే, దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీరు పక్క తిప్పుకోవడానికే. అదేమిటి ఎవరు అంటున్నారు పోరాటాలు అది ఇదేనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో పుట్టినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం అంటే ఎలా ఉంటుంది రాజకీయాలు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటం చేసాం. గెలుపోటములతో సంబంధం లేకుండా డిప్యూటీ మేయర్ విషయంలో మాకు మెజారిటీ లేకపోయినా ఆ రోజు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చాం. అతను శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినందువల్ల రాజీనామా చేశాడు. మరలా డిప్యూటీ మేయర్కి ఎన్నిక జరిగింది. ఆ రోజు మా దగ్గర మెజారిటీ లేకపోయినా కరీముల్లా భాయ్ని తీసుకొచ్చి ఆ రోజు మరలా మైనారిటీలకే ఇవ్వాలనేటువంటిది మా ఆలోచన అని చెప్పి మేము నిలబెట్టాం. ఆ రోజు చాలా మంది సహకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎంతో మంది పాపం ఆ రోజు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇప్పటికీ చిత్రహింసలు పెడుతున్నా పార్టీ కోసం భరించి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ కోసం రేపు ప్రాణం ఇవ్వడానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుటుంబం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మాకు సంబంధం లేనటువంటి, మాతో లేనటువంటి మేయర్ గారిని గురించి మాకు ఆపాదించి రాయడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది కాదు అనేటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీడియాకి కూడా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చెప్పాం. కాకపోతే పాపం మా బాధంతా ఎవరైనా సరే ఒక గిరిజన మహిళని అమాయకురాల్లాగా చేసి మేము పార్టీలోకి తీసుకుంటాము, మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేయించి తర్వాత పార్టీలోకి తీసుకోకుండా కరెక్ట్గా 4 సంవత్సరాల సమయం ఇచ్చి 4 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి దించడం అనేటువంటిది ఆ విధానం సమంజసం కాదు అని చెప్పన్నాం. అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు అవినీతికి పాల్పడింది కాబట్టి అని చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిందారోపణలు చేయడం అనేటువంటిది రాజకీయాల్లో తాగదు. ఎందుకంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? మీరేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వేయించుకోవాలా, ఉన్నటువంటి వాడిని దించేయాలా. నారాయణ ఉన్నాడు, నారాయణ మనస్తత్వం ఏంది? నారాయణ ఎప్పుడు గెలవలేడం అనేది గెలిచాడు మొదటిసారి. నారాయణ గెలిపించుకునేది చేత కాదు. నారాయణ ఏ రోజు మంత్రిగా ఉన్నా ఈ జిల్లాలో తాను గెలిపించుకునేటువంటిది చేతగాక ఏ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఈరోజు 2014 నుంచి నారాయణకి ఆనవాయితీ ఏంటి? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జిల్లా పరిషత్లో గెలిచారో వాళ్ళందరినీ బలవంతం చేయడం, లాభం పోవడం, పోలీసులు పెట్టడం, రకరకాలైనటువంటి చేసి స్టాస్ దాకా తీసుకొచ్చాడు దాన్ని. మరలా మన డిప్యూటీ మేయర్ ఎలక్షన్ అప్పుడు ఏదో ఆయన విజయం సాధించినట్టుగా, నువ్వు విజయం సాధించినట్టుగా ఎట్ట అవుతుంది? వీళ్ళు ఏ విధంగా విజయం సాధించినట్టుగా అవుతారు? ప్రజలు మా పార్టీని గెలిపిస్తే మా పార్టీకి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులను తీసుకెళ్లడమే విజయంగా భావిస్తారా? ఆ మంది దాన్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి కానుక, ఇది దొంగ కానుకలా? న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని కాదు. నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసురుతున్నా. మీరు మా ఛాలెంజ్ని స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్కి నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి. ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ మేరకు ఎన్నుకోండి. అది మీ గొప్పతనం అవుతుంది, అది మీ ప్రతిభ అవుతుంది, అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేసినారు ప్రజలు అని చెప్పి మీరు గర్వంగా చెప్పుకునేదానికి అవసరం వస్తాయి. అప్పుడు మీకు మీసాలు మొలుస్తాయి, కాళ్ళు బలుస్తాయి. ఏమీ లేకుండా లేనటువంటివి చూసి ఆహా మేము అని చెప్పి తొడలు కొట్టి ఈరోజు మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అది ఏందిరా వీళ్ళు ఇంత జోకర్ లాగా తయారైపోయారని అనుకుంటున్నారు తప్ప అదేమంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు, వీళ్ళు చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేది ఏంది? అసలు మాకు సంబంధం లేనటువంటి దాంట్లో మమ్మల్ని దూర్చి అయ్యా మాలో లేదు, మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి మేయర్ గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఏదో చెప్తాడు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అయినటువంటిది కాదు. కాబట్టి మరలా మేము క్లారిటీ ఇచ్చేది, మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మా అందరి అభిప్రాయం అదే. కాబట్టి ఆ అభిప్రాయం మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఈ జరిగేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పి మీరు ఆపాదించుకుని మాట్లాడొద్దు. తెలుగుదేశం వాళ్ళకి పాపం ఒక అలవాటు ఉంది, ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తేనే కదా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచామని అనిపించుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి అది సరైనటువంటిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి మేయర్ గారి గురించి
పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మేము భావిస్తాం. ఈ రోజు జరిగేటువంటి సంఘటనల గురించి చెప్పాం తప్ప రేపు ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నాయకులతో మాట్లాడి పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే మేయర్ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు సాధారణంగా అది మనంతటా మనం కాకుండా ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు నాయకులతో పాటు పార్టీకి సంబంధించి అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళి అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఏ విధంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం. తప్పనిసరిగా కష్టంలో ఉండేటువంటి వాళ్ళని ఆదుకునేదానికే ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. రాజకీయ బాధితులు కావచ్చు, భూములు కోల్పోయినటువంటి బాధితులు కావచ్చు, సంక్షేమ పథకాలు రాని వాళ్ళు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిపక్ష బాధ్యత ఏంటంటే ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునేదానికి ప్రయత్నం చేయడం, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే రాజకీయంగా ఆలోచన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనేటువంటిది రాజకీయ సమస్య కాబట్టి అది దాని మీద అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఆమె రాకముందే మనం ఊహించుకొని ఆమెను మేము రానిస్తామా రానియమా అని చెప్పి మనం మాట్లాడుకోవడం కూడా అంత మంచిది కాదని నాకు. ఇప్పుడు రానప్పుడు వచ్చి మద్దతు కోరడం ఇప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మేము మాట్లాడుతున్నాం. రేపు ఏం జరగద్దు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఏమి మాట్లాడతారో ఏమి ప్రతిపాదనలో వస్తారో అని చెప్పి ఆ ప్రతిపాదనల గురించి కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు ఏమీ లేకుండానే వాళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం ఉన్నట్టుగా రేపు ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఊహాగానాలు అవసరం లేదనేటువంటిది మా ఆలోచన. అదే మేము అనుకున్నాం. దాని గురించి మా స్పష్టత ఏంటంటే మా పార్టీలో లేదు, మా పార్టీతో సంబంధం లేదని ఆమె ప్రకటించి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది మేయర్కి అనేటువంటి విధానాన్ని మీరు తీసుకురావద్దు అని చెప్పడమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, ఉద్దేశం. పాలన చూసి వచ్చేటువంటి వాళ్ళు పాలన చూసి రావాలా? పాలన చూసి ఓట్లు వేసేది కార్పొరేటర్లా ప్రజలా? అదే కదా మేము చెప్పేది. పాలన చూసి ఎవరు ఓట్లు వేయాలా? ప్రజలు. ఆ ప్రజల దగ్గరికి పోదాం రా అని పిలుస్తున్నా నేను. పాలన నిజంగా మీది మంచి పాలన అయితే ముంచే పాలన మంచి పాలన అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు నాయన. కాబట్టి మనం ప్రజల దగ్గరికి పోదాము. ప్రజల దగ్గరికి పోయి ప్రజలు కనుక మీ పాలన తీర్పిస్తే మీరు ధరలే. మా తరఫున వచ్చినటువంటి వాళ్ళని కొనుక్కోపోయి మేము ఏదో పెద్ద వీరులు మీ తీరులు అని చెప్పుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి వాడు ఏదైనా అభివృద్ధి చేస్తుంటే రమ్మను, ఎలక్షన్ పెట్టమను, గెలుచుకోమను, తీసుకోమను. ఎవరు తప్పు పట్టరు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు పాలిస్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిందని. అదేవిధంగా కార్పొరేషన్ కూడా మీరు ఈ పక్క గెలిచిన ఎమ్మెల్యేని ఆ పక్క తీసుకెళ్లడం, ఈ పక్క గెలిచినటువంటి జిల్లా పరిషత్ జెడ్పీటీసీని తీసుకెళ్లడం అది కాదు కదా. ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో దీని మీద నిలబడగలిగితే మీకు ప్రజల్లో అంత మంచి పేరు ఉంటే రాజీనామాలు చేయండి అయ్యా, రాజీనామాలు చేయించండి. ఆ రాజీనామాలు చేయమనండి. మరుక్షణం మా దగ్గర పరిగిస్తారు లేదా చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ చెప్పండి, ధైర్యం ఉంటే మీరు రాజీనామాలు చేసి మళ్ళీ గెలవండి అని చెప్పండి. వాళ్ళు ఒక్క క్షణం అటు ఉంటే చెప్పండి. అందుకని పాపం చెప్పలేడు నారాయణ. గిరిజన మహిళ ఆమెను కూడా మోసం చేసి ఎట్లా ఈ పార్టీలో ఉన్నదాన్ని విజయాన్ని చెప్పినట్టుగా ఈ పార్టీలో ఆమె ఉంది. ఒకసారి వెళ్ళింది, తప్పు తెలుసుకుని వచ్చింది, మాతో పాటు పనిచేస్తుంది. ఆమె ఏమీ లేకుండా నేను దించేస్తామనంటే ఆమె పాపం ఈ పార్టీకి రాజీనామా చేసి పోయి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే చెప్పింది అమాయకురాలైనటువంటి గిరిజన మహిళ అన్నాం. ఎందుకంటే అమాయకంగా చేసి తయారు చేసి మీకు ఎందుకు మేము ఉంటాం, మీరు రాజీనామా చేసి రండి అని చెప్పి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఈ విధంగా పాపం ఆమెను ఇబ్బంది పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. అది కాకేంటి, అవినీతి ఆరోపణలు చేసి అవినీతి ఆరోపణలకు పాల్పడింది కాబట్టి అని చెప్పి మాట్లాడడము ఒక గిరిజన మహిళని, యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళని గురించి ఆ విధంగా కించపరిచిన రాజకీయ కారణాలు చెప్పండి, తప్పులేదు. ఆ కించపరిచినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మేము సహించలేకపోయాం, మాకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి దాని గురించి మేము బాధపడుతున్నాం. జడ్పీ చైర్పర్సన్ అంటే మీరు చెప్పినట్టుగా గిరిజన మహిళ జడ్పీ చైర్పర్సన్ ఉంది. జడ్పీ చైర్పర్సన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్యాన్ గుర్తు మీద గెలిచినప్పటి నుంచి ఆమె ఫ్యాన్ గుర్తు మీదనే ఉంది. ఎక్కడ వేరే పార్టీకి మారలేదు. ఆమె నిబద్ధతగా ఉంది. జడ్పీటీసీలో నిబద్ధతతో ఉన్నారు కాబట్టి వాడికి దించే అవకాశం రాలే. కార్పొరేటర్ లాగా అమ్ముడు బాలేదు కదా జడ్పీటీసీలు నిజాయితీగా నిబద్ధతగా ఎవరన్నా ఒకరిద్దరు అటు ఇటు వెళ్ళిన రాజకీయ కారణాలతో మిగతా వాళ్ళు గట్టిగా నిలబడ్డారు కదా. లేకపోతే వీళ్ళు 40 మంది పోయి ఈ రోజు చించుకుంటున్నారంటే ఈ 40 మంది ఏ బీ ఫారంతో గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారంతో గెలిచారు. ఆడు ఎంతమంది సంతకాలు పెట్టారు, అంతమంది సంతకాలు పెట్టారంటే మీ చరిత్ర ఏంది? మీ పార్టీ ఏ పార్టీ, దేనికి ఓటేమని చెప్పి అడిగారు మీరు? ఏ సింబల్ మీద ఓటు వేసుకొని గెలిచారు మీరు? కాబట్టి జడ్పీటీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ సింబల్ మీద అయితే ఓటు వేసుకున్నారో దానికి నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ మెజార్టీ రాలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు. వీళ్ళు అమ్ముడుపోయారు కాబట్టి వీళ్ళ దగ్గర సంబంధించినటువంటి దాంట్లో ఆమె తెచ్చడానికి బయట సార్ తప్పు చేసింది, తెలుసుకుని వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆమె అమాయకురాలు కాబట్టి ప్రలోభ పెట్టారు. ఎవరైనా ఇప్పుడు ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఎందుకు ఆలోచన చేస్తారు? గాలిలో ఉండాలా? ఎవరు ఇటు వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు అన్నట్టుగా ఎవరో ఆలోచన చేయరు. ఎవరో ఒకరు అండ ఉండాలనే కదా ఆలోచన చేస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అంటే వాళ్ళ అండ ఉంటుందనే కదా పోయి ఉంటుంది, వాళ్ళ నమ్మించే కదా తీసుకు వెళ్ళి ఉంటారు ఆ రోజు. అందుకనే రాజీనామా చేసి ఉంటుంది.
కాబట్టి అటువంటి అమాయకంగా తీసుకెళ్లినటువంటి వాళ్ళని అమాయకులని బలి చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది మా వాదన.